నాగుల్పుల్పాడు మండలంలో గ్రామాన వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక. నాగుల్పుల్పాడు మండలం ఓబన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బిఎన్ విజయకుమార్ వారి సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్ వక్కింటి శ్రీనివాసరావు, మండువ ప్రసాద్, పోలినేని సింగారావు మరియు 20 కుటుంబాలు టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండల పార్టీ మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, గుమ్మడి సాయిబాబా, దివి పున్నారావు, మండలం మాజీ జెడ్పీటీసీ షేక్ కాజావలి, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్ట అంజయ్య, సర్పంచ్ అబ్బాయి పోలినేని చలపతి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, సుండూరి నాగేశ్వరరావు, బీజేపీ నాయకుడు ప్రసాద్, సురేష్, బీసీసీఎల్ సెక్రటరీ సెల్వం, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జాన్సన్, ఝాన్సీ, హరినాథ్, పెనుబోతు సునీల్, నిప్పల శివ మరియు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదే. అలాగే మండల ప్రసాద్ గారు, పోలేని సింగారావు గారు, పోలేని కట్టా సురేష్ గారు, అలాగే మండవ చైతన్య గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు, బెల్లంకొండ చైతన్య గారు, గ్రూప్ చేద్దాం ఉండండి. పవన్ గారు, పోలేని కోటయ్య గారు, స్టేజ్ మీద రాజమాన్ చేసిన పోలేని కోటయ్య గారు, కట్ట ఆంజనేయులు గారు, కట్ట వెంకట్రావు గారు, రండి సార్, కట్ట వెంకట్రావు గారు, రండి, కట్ట వెంకట్రావు, పోలేని చంద్రశేఖరం గారు, సార్ పక్క రండి సార్, కట్ట ఆంజనేయులు గారు, శైలి గారు మనం పోలేని రామయ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని మనం చూస్తున్నాము. పోలేని రామయ్య గారు, పోలేని రంగయ్య గారిని స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాను. పోలేని రంగయ్య గారు, వెంకటరామయ్య గారు, చూడనా వేరే చదువు గారిని స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాను. పోలినేని హరికృష్ణ గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాను. పోలినేని హరికృష్ణ, పోలినేని బాబురావు గారిని కూడా స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. పోలినేని బాబురావు పైకి ఎక్కడ వెనక్కి జరగండి సార్, వెనక్కి జరగండి అండి, కొంచెం గ్రూప్ తీయచ్చు లాస్ట్ లో. చంద్రబాబు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇంటూరు శ్రీనివాసరావు గారు, పోలినేని నాగబాబు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పోలినేని నాగబాబు గారు, పవన్ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పవన్ గారిని థ్యాంక్ యూ. రాము గారిని కూడా రాము వీడియో చేస్తున్నారు, మీరు కూడా రాము గారు సార్.
పూలని వీరేంద్రనాథ్ గారిని స్టేజ్ మీద మనం చేస్తున్నాం. పూలని వీరేంద్రనాథ్ ముందు కన్ను వేసుకోవాలి అన్నమాట. పూలని వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాము. పూలని చలపతి గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. పూలని రంగయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పూలని రంగయ్య గారు కొంచెం అటువైపు ఇటువైపు స్టేజ్ వేసిద్దారు. మండల రాంబాబు గారిని స్టేజ్ మీద మనం చేస్తున్నాము. పూలని వెంకట్రావు గారు అండి, తండ్రిపల్లి శాస్త్రీయ పూలని వెంకట్రావు గారు, తండ్రిపల్లి శాస్త్రీయ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. పూలని వెంకట్రావు అయిపోయాక కొంతమంది కింద నిలబెడితే గ్రూప్ చేస్తారు. పూలని శ్రీనివాసరావు గారు, పూలని శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. చలపతిరావు, పూలని చలపతిరావు గారిని కూడా రావాలని ఆహ్వానిస్తున్నాం. మైండ్ పని చేయడానికి నిలబడతారు. నిలబడతారు గ్రూప్ ఫోటో. మండల శ్రీనివాసరావు గారు, మండల శ్రీనివాసరావు గారి స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. మండల శ్రీనివాసరావు, కట్టా శ్రీనివాసరావు గారు, కట్టా శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్న వారు స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. కట్టా శ్రీనివాసరావు, కట్టా శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. కట్టా శ్రీనివాసరావు గారు సార్. ఒక్కింటి వెంకన్న గారిని కూడా స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. ఒక్కింటి వెంకన్న. పూలనేని వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. కట్టా రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. కట్టా రామకృష్ణ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. పూలనేని ఆదినారాయణ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. కట్టా రామకృష్ణ గారిని కూడా రావాలని మనం చేస్తున్నారు. కట్టా రామకృష్ణ గారు, కట్టా రామకృష్ణ గారు ఉండాలని మనం చూస్తున్నాము. అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. అందరినీ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. అందరూ వచ్చిన వారందరూ కూడా భోజన ఏర్పాటు చేస్తున్నారు. భోజన ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ భోజనం చేసి గ్రామానికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించబడుతున్న నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఓపనపాలెం గ్రామంలో పార్టీ చేరిక కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాలంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి ఉమ్మడి సాయిబాబా గారిని స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాం. రెండవ క్లస్టర్ ఇన్ఛార్జి చిన్నా గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఈరోజు పార్టీలో ఆహ్వానించినటువంటి పెద్దలు శ్రీ దీప్ పున్నారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రచార నిమిత్తం రావడం జరిగింది. దానిలో భాగంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కొద్ది కాలంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మాజీ సొసైటీ
అలాగే మండల మండల నాయకులు ధనుష్ గారు కూడా చైర్మన్ రావాలి. జనసేన నాయకులు ధనుష్ గారు చైర్మన్ రావాలని మనం చేస్తున్నాం. మాజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ ఒక్కింటి శ్రీనివాసరావు గారు, సింగారావు గారు, ఇంకా అనేక మంది వారితో పాటు ఈనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి, ఈ రాష్ట్రం సమైక్యంగా అభివృద్ధి చెందేదానికి, సమగ్రాభివృద్ధి చెందేదానికి భాగంగా వారు కూడా ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి బిఎన్ విజయ్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించే విధంగా వారితో మాట్లాడి ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందువల్ల ఒకప్పుడు ఈ గ్రామం అంటే నాగప్పపాటితో పాటు ఓబనపాలెంలో కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి కూడా వచ్చేవాడు కాదు. అంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీకి ఎంతో ఖర్చుకోవడం లాంటి ఈ గ్రామంలో మళ్ళా ఎంతో శుభపరిణామం. అందరూ కలిసి ఒకే పార్టీకి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బిఎన్ విజయ్ కుమార్ గారికి మద్దతు ఇచ్చేదానికోసం అందరూ కూడా సమైక్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఈ గ్రామస్తులకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు గతంలో జరిగినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ముందు మన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి ఆ తర్వాత ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయంతో ముందు తెలుగుదేశం పార్టీని బలపరుచుకునే విధంగా, అదేవిధంగా మన గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందే విధంగా మనంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయ్ కుమార్ అత్యధిక మెదటి గెలిపించి, అలాగనే ఎంపీ గారిని కూడా అత్యధిక మెదటి గెలిపించాలని మీరందరూ ఈ విజయంలో భాగస్వాములు రావాలని కోరుకుంటూ, చివరిగా మన ముఖ్య అతిథి గారైనటువంటి మా శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనం చూస్తున్నాం. జరగబోయే ఎన్నికల ప్రచారము, అదేవిధంగా పార్టీలో చేస్తున్న కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్, మాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి పెద్దలు సర్పంచ్ గారు, దాని తర్వాత సొసైటీ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, దాని తర్వాత మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ కాజావలి గారు, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎన్నో అరాజకీయాలు జరిగాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రాష్ట్ర స్థాయిలో ఒకటి జరిగితే లోకల్ సంతనోపాటు లెవెల్లో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు మనందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని మనందరిలో ఉంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేయడం కోసం మనందరికీ కలిసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓడేయడానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ మన ఇద్దరు సోదరులు కూడా అదే పద్ధతి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలో చేరిన వాళ్ళు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మనందరం కలిసి పనిచేస్తామని, ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఓపెనపాలెంలో రాబోయే అభివృద్ధి కానీ ఏదైనా అందరూ కలిసి పనిచేసుకుందామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ, ఎవరైనా కొద్దిగా చిన్నగా తగ్గినా కానీ అవన్నీ చేసేది మన వ్యక్తి కోసం కాదు, మన కోసం కాదు, అది రాష్ట్రానికి కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోసం అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే, ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరితో కలుపుకొని వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ముందుకు వెళ్తానని ఓపెన్ పాలనలో ఇంతకుముందు అనేక అభివృద్ధి పనులు చేశారు. సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం మనమే వేసాం, ఆ తార్ రోడ్డు వేసాం, దాని తర్వాత వాటర్ ట్యాంక్ కట్టాం.
ఎన్ని మంచి పనులు చేశాం. రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పూర్ణారావు గారు పెద్దలు ఇక్కడ పార్టీలో చేరటం నాకు పార్టీకి ఎంతో సంతోషకరమైన విషయం. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను సంతనూతలపాడులో రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి పూర్ణారావు గారు నాకు బాగా తెలుసు. అంటే మొదటి పరిచయమైన కొంతమంది వ్యక్తులలో ఆయన ఒకడు. సో ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఏం చేసినా కానీ ప్రజల కోసం, అభివృద్ధి కోసం అనేది ఆయన ముందుంటాడనే విషయం మనందరికీ తెలుసు. సో అలాంటి మండల నాయకుడే కాకుండా మా సంతనూతలపాడికి ఆయన ఒక పెద్ద నాయకుడు. ఆయన ఇక్కడ పార్టీలో చేరటం మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము రాబోయే కాలంలో కూడా ఆయన్ని కలుపుకొని వెళ్ళి మేము ఇచ్చే తగిన గౌరవం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైనా కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వచ్చే 15-20 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. మే 13లో చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉండొచ్చు. అవన్నీ మన కోసం కాదు, ఎవరో పెట్టిన దానికోసం కాదు. అది చంద్రబాబు నాయుడు కోసం మనం తగ్గి ఉండాలి, కలిసిపోవాలనే విషయం మీ అందరికి గుర్తు చేస్తూ, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరి ఆదరణ చూస్తా ఉంటే మన కాన్స్టిట్యున్సీలో కూడా ఊహించని మెజారిటీ నాకు వచ్చే విధంగా ప్రజల్లో ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. అందుకని అందరి కలిసి పనిచేసి ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంతానోత్తరపాటు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మే 10న ఒక్క ఓటు కూడా పోకుండా మనందరం ఓట్లు వేపించుకోవాలి. బయట ఉన్న కూడా తెప్పించుకొని ఓట్లు వేపించుకోవాలని గుర్తు చేస్తూ, ఓపెన్ పాలనలో 98% ఓట్లు తెలుగుదేశంకే పడే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ, అది పడతాయనే నమ్మకం కూడా మా అందరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీలో కొత్త చేసిన పెద్దలందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.